నిత్యానంద ప్రభు ఆవిర్భావ దినం సందర్భంగా ప్రభుపాదుల వారి ప్రవచనము. నేడు నిత్యానంద ప్రభు అవతరించిన రోజు. నిత్యానంద ప్రభు అంటే బలదేవుడే, బలదేవతత్వము. వ్రజేంద్ర నందన ఏ సతీసుత హైలాసై బలరామ హైల నితాయ్. ఎవరైతే పూర్వం నందమహారాజు పుత్రుడిగా ఉన్నాడో అతడే సచితనయుడిగా అవతరించాడు. చైతన్య మహాప్రభు తల్లి పేరు సచీదేవి. కృష్ణుడే చైతన్య మహాప్రభువు, బలరాముడు నిత్యానంద ప్రభువు. వేదవాంగ్మయంలో బలరాముడి గురించి నాయం ఆత్మా బలహీనేన లభ్య న బహునా శృతేన అని చెప్పబడింది. బల అంటే శక్తి. మూర్ఖులైన హేతువాదులు బల అంటే శరీరానికి సంబంధించిన బలంగా తీసుకుంటారు. దాన్ని ఒక ఫిలాసఫీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. శరీరం బాగా బలంగా లావుగా ఉంటే తప్ప మీరు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించలేరు. అందుకని మాంసము అది ఇది బాగా తిని ఒళ్ళు పెంచుకుని అందరితో పోట్లాడుతూ ఉన్నారంటే తర్వాత మోక్షం లభిస్తుంది. ఇది వాళ్ళ ఫిలాసఫీ. కానీ కాదు. ఈ బలము లౌకిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక బలం. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న సమస్య ఏంటి అంటే, వాస్తవానికి మనం అందరము ఆధ్యాత్మిక శక్తి కారణంగా పనిచేస్తున్నాం. అయితే ఆ శక్తి పట్ల ఎవరికీ అవగాహన లేదు. దాన్ని భౌతికమైన బలంగా భావించుకుంటున్నాం. అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అహంకారే మత్తహోయ నితాయ పద పాశరీయ అసత్యేర సత్య కొరే మాని. ఎవరైతే మూర్ఖులో విమూఢ అంటున్నారు. మూఢ అంటే బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. వి అంటే విశేషంగా అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్తున్నారు. అహంకార విమూఢాత్మ అని భగవద్గీతలో కూడా చెప్పారు. నరోత్తమ్ దాస్ ఠాకూరు సరళమైన బెంగాలీ భాషలో సాదాసీదాగా ఈ విషయాన్ని చెప్తున్నారు. అహంకార మత్తహయ నితాయ పాద పశరీయ. మాయామోహితులైనటువంటి వాళ్ళు మేము సర్వస్వతంత్రులము, మాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాము అనుకుంటున్నారు. దీన్నే అహంకార విమూఢాత్మ అంటారు. మిథ్యానెపము, మిథ్యా గౌరవంతో ప్రతి ఒక్కరు మేము స్వేచ్ఛాజీవులము అనుకుంటున్నారు. జీవితంలోని భౌతిక సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలము, ఇంకా అది ఇది అని అనుకుంటున్నారు. అది మనకున్న భవరోగం. వాళ్ళకు దిగ్భ్రమతో దిక్కుదిలేయటం లేదు. నిజమైన బలము అంటే ఆధ్యాత్మిక బలము అని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం దిననిత్యం చూస్తూనే ఉన్నాము. గొప్ప బలవంతుడు, శక్తివంతుడు, బుద్ధివంతుడు, గొప్ప శాస్త్రవేత్త, వీళ్ళందరిలో ఉన్న శక్తి ఏంటి? అసలైన శక్తి ఆత్మకు సంబంధించింది. అదెప్పుడైతే దేహాన్ని వదిలేస్తుందో అప్పుడు ఇంకా ఆ వ్యక్తికి ఎంత తెలివి, బలము, శక్తి అన్నీ ఉన్నా కూడా దేనికి కొరగావు. బ్రతికి ఉన్న వాళ్ళకి మరణించిన వాళ్ళకి ఉన్న వ్యత్యాసం అదే. బ్రతికి ఉన్నప్పుడు ఎంతో గొప్పవాడు, గొప్ప పొజిషన్లో ఉండేవాడు అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడు నిర్జీవుడయ్యాడో అంతే, కింద నేలపైబడి ఉంటాడు. అప్పుడు ఎవరైనా ముఖం మీద తన్నినా సరే ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అతని ఘనతంతా ఏమైపోయింది? ఆ శక్తి సామర్థ్యాలు వెళ్ళిపోయాయి. అది ఆత్మశక్తి, పారమార్థికమైనటువంటిది. ఆ శక్తి కారణంగానే మన దేహం కదులుతుంది. ఇప్పుడు ఒక మంచి కారు, మెర్సిడీస్ కానీ రోల్స్ రాయిస్ కానీ ఉంది అనుకోండి. దాంట్లో పెట్రోల్ లేకపోతే ముందుకెళ్తుందా? సాధ్యం కాదు. దాని శక్తి పెట్రోలు అనే జీవశక్తి. అదేవిధంగా నిజమైన శక్తి అంటే ప్రాపంచికమైంది కాదు, పారమార్థికమైంది. ఆ శక్తి యొక్క స్వరూపమే బలరాముడు. అందువలన గురుతత్వమైనటువంటి బలరాముడి చరణ కమలాలను మనం ఆశ్రయించాలి. ఇక్కడ బలరాముడే నిత్యానంద ప్రభు అని చెప్తున్నాం. అటువంటి బలరాముడు నిత్యానంద ప్రభువుగా వచ్చాడు. బలరామ హైల నితాయ్. అందువలన తప్పనిసరిగా మనము ఆయన చరణ కమలాలని ఆశ్రయించాలి. మనం నిత్యానంద ప్రభువుని ఆశ్రయించుకుంటే మనకు ప్రశాంతత దొరుకుతుంది. నితాయ్ పద కమల కోటి చంద్ర సుశీతల. పగటిపూట ముఖ్యంగా గ్రీష్మ ఋతువు అంటే వేసవకాలంలో తాపంతో ఉద్రిక్తులుగా ఉంటారు. కానీ సాయం సమయం గడిచి రాత్రి అయ్యేటప్పటికి చంద్రకిరణాలు వ్యాపించగానే అంటే వెన్నెల రాగానే చాలా హాయిగా అనిపిస్తుంది. రోజంతా పడ్డ శ్రమ, ప్రయాస వెంటనే తొలగిపోతుంది. నిత్యానంద ప్రభు యొక్క చరణ కమలాలు
కోటి చంద్రుల కంటే చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఒక్క చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల కిరణాలే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మనకు నిజమైన మనశ్శాంతి కావాలి అంటే, భౌతికమైన శ్రమ నుంచి నిజంగా బయటపడాలి అంటే తప్పనిసరిగా నిత్యానంద ప్రభువుని ఆశ్రయించాలి. ఆయన ఆధ్యాత్మికమైన బలానికి ప్రతీక. ఆ శక్తి లేకుండా మీరు కృష్ణుని సమీపించలేరు. నాయం ఆత్మ ప్రవచనేన లభ్య. అయితే ఒకరు మంచి వక్త అయి ఉండొచ్చు, మాటకారు అయి ఉండొచ్చు, అంత మాత్రాన నిన్ను నువ్వు తెలుసుకోగలవు అని కాదు. నా మేధయ్యా, నువ్వు గొప్ప మేధావి కూడా అయి ఉండొచ్చు, కానీ కృష్ణుడు అర్థం చేసుకోగలను అనుకోకండి, చేసుకోలేరు. నాయం ఆత్మ ప్రవచనే నా లభ్యో నా మేధయా నా బహూనా శృతేనా. నువ్వు గొప్ప పండితుడు అయి ఉండొచ్చు, యూనివర్సిటీలో డిగ్రీలు పొందిన కారణంగా నాకు అంతా అర్థమైపోతుంది అని అనుకోకూడదు. అది సాధ్యమయ్యే పని కాదు. అందువలన మనకు తప్పనిసరిగా కావాల్సింది ఆధ్యాత్మికమైన శక్తి. ఆ శక్తికి ఆధారమైనటువంటి వాడు బలరాముడు. కృష్ణుడి నుండి ప్రకటితమైన మొట్టమొదటి రూపం ప్రకాశ విగ్రహ. బలరాముడి ద్వారా కృష్ణుడు తనను తను ప్రకటితం చేసుకున్నాడు. ఇక్కడ నితాయ్ పదకమల కోటి చంద్ర సుశీతల జయచాయే జగతాజురాయ్. ప్రపంచమంతా అశాంతితో దుఃఖభరితంగా ఉంది. మీకు నెమ్మది కావాలి అంటే నిత్యానంద ప్రభు శరణిని పొందండి. హేనో నితాయ్ బినేపాయ్ రాధాకృష్ణ పైతేనాయ్ దృఢకోరి ధరో నితాయ్ పాయ్. మన జీవితానికి నిజమైన గమ్యము భగవద్ధామమైన స్వధానానికి తిరిగి వెళ్ళి రాధాకృష్ణులతో సహవాసం చేయటం. నరోత్తమదాస్ ఠాకూరు ఇటువంటి కీర్తనలు రాశారు నిత్యానంద ప్రభువు గురించి. ఇంకో భజనలో కూడా రాధాకృష్ణులను చేరుకోకపోతే మీకు నిజమైన ఆనందం లభించదు. నాట్యం చేస్తూ ఆనందాన్ని పొందాలి అంటే మీరు ఒకరి ఇష్టం వచ్చినట్లు నాట్యం చేయకండి, కృష్ణుడితో కలిసి నర్తించండి, అప్పుడు మహదానందం కలుగుతుంది. మీరు డాన్స్ అయితే చేస్తున్నారు, కానీ కృష్ణుడితో కాకుండా, అసలు కృష్ణుడితో కాకుండా చేయడం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం టెంపుల్లో ఆహారం తీసుకుంటున్నాం, కానీ కృష్ణుడికి నివేదించాక ఆ భుక్త శేషాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నాం. అది నిజమైన ఆనందం. మనమేం తినడం మానేయటం లేదు, శుష్కమైన మాటలు చెప్పే హేతువాదులు కాదు మనము. ప్రపంచమంతా ఉన్న ఇస్కాన్ సభ్యులు అందరూ కృష్ణ ప్రసాదాన్నే తీసుకుంటున్నారు. కృష్ణ బరోదయమాయ్ కోరిబరే జిహ్వా బాజాయ్ స్వప్రసాద్ అన్నదిలో భాయ్. మనకు ఈ అనుభవం కూడా ఉంది. కనీసం 10,000 మంది భక్తులు రోజు ప్రసాదం తీసుకుంటున్నారు, కానీ మాకు ఏమాత్రం చింత కానీ ఆందోళన కానీ లేదు. సాధారణంగా ఒక కుటుంబంలో కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళని పోషించే వాళ్ళు ఆ భారాన్ని నిర్వహించే టెన్షన్తో ఉంటారు. మరి మేము 10,000 మందిని చూసుకుంటున్నాము, కానీ మాకు ఏ విధమైన బెంగ లేదు. మీరు అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవచ్చు, మాకు ఎటువంటి ఆందోళన లేదు. నిజానికి ఈ అమెరికన్లు, యూరోపియన్లను మెయింటైన్ చేయడానికి లక్షలాది రూపాయలు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో సౌఖ్యవంతమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు. అటువంటి వ్యక్తులతో వ్యవహారం అంటే డబ్బుతో కూడుకుంటుంది. కానీ మేము నిత్యానంద ప్రభు పాదాలను ఆశ్రయించుకునటం వలన మాకు ఎటువంటి ఆందోళన లేదు. ప్రాపంచిక జీవితం అంటే సమస్యలతో నిండి ఉంటుంది. అటువంటి జీవితాన్ని గడుపుతూ సమస్యల నుంచి తప్పించుకోవాలి అంటే సాధ్యపడదు. తప్పనిసరిగా ఆందోళన అనేది ఉండనే ఉంటుంది. ప్రహ్లాద మహారాజు దీని గురించి బోధించాడు. హిరణ్యకశిపుడు అడిగాడు, కుమారా, గురువుల నుంచి నువ్వు నేర్పించిన విద్యల్లో అత్యుత్తమైనదేది? అప్పుడు ప్రహ్లాదుని అంటాడు, తత్సాధుమన్యే అసురవర్యదేయిన సదా సముద్విగ్న ధియా అసద్గ్రహాత్. మానవాళ్ళంతా కష్టపడుతూ ఉంది, ఒక రకం సమస్య నుంచి ఇంకో రకం దుఃఖంలోకి, భయము, ఆందోళన. ఎవరినైనా అడగండి, చిన్న చీమ కానీ, పెద్ద ఏనుగు కానీ, అమెరికా ప్రెసిడెంట్ కానీ, లేదా వీధిలో అడుక్కునేవాడు కానీ, నువ్వు ఏ విధమైన అలజడి ఆందోళన లేకుండా ఉన్నావా అని ప్రశ్నించండి. లేదు అని ఎవరు చెప్పలేరు. నాకు ఎన్నో వ్యాకులతలు ఉన్నాయి అంటారు. యథార్థంగా ఉండే విషయం అదే. మరి ఎందువల్ల ఆందోళనగా ఉంటారు? ప్రహ్లాదుడు సమాధానం ఇస్తున్నాడు, సదా సముద్విగ్న ధియా అసగృహాత్. ఎందుకంటే మనమంతా
అసద్వస్తు అంటే అస్తిత్వం లేని దాన్ని గ్రహించాం. ప్రతి ఒక్కటి దేన్నైతే మనవిగా భావిస్తూ ఉన్నామో ఈ దేహంతో సహా ఇవేవి స్థిరమైనవి కావు. అందువలన ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ఏమిటి అంటే భౌతికమైన ఈ స్థితి నుంచి బయటపడడం. సదా సముద్విగ్నధియా అసత్. ఇది వేదాల నుంచి కూడా ఇటువంటి ఉత్తర్వు ఉంది. అసతోమ సద్గమయ. అసత్యమైనటువంటి ఈ భౌతిక స్థితిలో ఉండకండి. ఏం చేయాలి? వాస్తవమైన స్థితికి వెళ్ళండి. మరి వాస్తవమైన ఉనికి ఎక్కడుంది? ఆధ్యాత్మిక లోకంలో. నా హన్యతే హన్యమానే శరీరే. మనకు నిజమైన జీవితం, పరమానందభరితమైన జీవితం కావాలి అంటే భౌతికమైన ఉనికి నుంచి బయటపడాలి. ఇది ప్రహ్లాదుడి ఉపదేశం. అలా కాకుండా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతే ఈ సమస్యల కలతలను అనుభవించటం తప్పదు. కాబట్టి ప్రహ్లాదుడు అంటున్నాడు, ఈ త్వాత్మఘాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిం ఆశ్రయేత. సో నిజమైన సమస్య ఆందోళన, మనస్తాపము ఇది భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. హిత్వాత్మఘాతం, ఆత్మఘాతం అంటే ఆత్మను చంపుకోవడం. ఈ ప్రపంచంలో ఉన్న నాగరికత మన ఆత్మను చంపుతూ ఉంది. అంటే ఆత్మను గురించిన అవగాహన ఎవరికీ లేదు. ప్రశాంతత అంటే ఎవరికి తెలియదు. బ్రహ్మానందం ఎలా పొందాలో వాళ్ళకి తెలియదు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటున్నారు. కానీ బహిరర్థమానినా భౌతికమైనటువంటి శక్తి ద్వారా పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద భవంతులు కట్టడము, ఇక్కడ భువనేశ్వర్లో పెద్ద రహదారులు, భవంతులు, మోటార్ కార్లు, వీటి ద్వారా నాగరికత బాగా అభివృద్ధి చెందినట్లు భావించుకుంటున్నారు. కాదు, అది అభివృద్ధి కాదు. మానసిక ఆందోళన ఇంకా పెరుగుతూ ఉంది. దీనికి పరిష్కారం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ విషయాన్ని బోధించే యూనివర్సిటీలు లేవు. వ్యాస మహర్షి కుటీరమే ఒక విశ్వవిద్యాలయం. ఆయన తన కుటీరంలో కూర్చుని శ్రీమద్ భాగవతాన్ని, పురాణాలను రచించారు. అసలైన విశ్వవిద్యాలయం అక్కడుంది. వ్యాసదేవుడు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని ఇంకెవరు తయారు చేయగలుగుతారు? ఏ కోణం నుంచి చూసినా సాహిత్యపరంగా కానీ, తాత్వికంగా కానీ అన్ని విధాల లోపరహితమైంది. మహాభారతము, పురాణాలు, వేదాంత సూత్రాలు అన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. వేదవ్యాసుడు మనకు అందించాడు. జ్ఞానం ఆర్జించటానికి ఏ యూనివర్సిటీ అక్కర్లేదు. తెలుసుకోగల బుద్ధి ఉంటే చాలు. ఆ యోగ్యత బ్రాహ్మణ లక్షణాల వల్ల కలుగుతుంది. సమ, దమ, తితీక్ష, ఆర్జవ, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావం. ఎక్కడుంది ఈ విద్య? ఇప్పుడు నేర్పుతున్న ఈ విద్య సాంకేతికపరమైనటువంటి విద్య, శృతితో పనిచేసేది. ఏ విధంగానూ సమస్యలను పరిష్కరించలేదు. మన సమస్యలకు నిజమైన పరిష్కారం కావాలి అంటే మన కర్తవ్యం ఏంటి? నితాయ పాద కమల, నిత్యానంద ప్రభు చరణ కమలాలను ఆశ్రయించాలి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. శీతల కిరణాలు లాంటి ఆయన కృప మనకు లభిస్తుంది. అప్పుడు మన ప్రయాస అంతా కూడా సమసిపోతుంది. ఆ సంబంధం లేకపోతే నిత్య ఆనంద. నిత్య అంటే ఎల్లప్పుడూ, ఆనంద అంటే ఆనందం, బ్లిస్. నిత్యానందుడు అంటే సదా ఆనందాన్ని ప్రసాదించేవాడు అని అర్థం చేసుకోవచ్చు. కనుక నిత్యానంద ప్రభుతో సంబంధం లేకపోతే తమ సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటారు. వృధా అంటే నిరుపయోగం, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. సేయి పశుబొరో దురాచార్. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చాలా తీవ్రమైన పదాన్ని ఉపయోగించారు. నిత్యానంద ప్రభుతో సంబంధం లేకపోతే పశువు అంటున్నారు. సే పశువు అంటే జంతువు. మరి పశువులకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సాధ్యపడదు కదా. కుక్కలు పుట్టినప్పటి నుంచి తినడం కోసం వెతుక్కుంటూనే ఉంటాయి. వాడికి ఆహారం దొరకదు సరిగ్గా. అంటే యజమాని ఉంటే తప్ప కుక్కకు తిండి కూడా సరిగ్గా దొరకదు. వీటి కుక్క ఎప్పుడు సంతోషంగా ఉండలేదు. అందువలన నిత్యానంద ప్రభు దగ్గర కుక్కగా ఉండటం మంచిది. వేరే ఎవరి దగ్గరో కుక్కలాగా పడి ఉండడం కంటే, చెప్పాలంటే అందరూ కుక్కలే, సేవించడానికి యజమానిని వెతుక్కుంటూ ఉన్నారు. కానీ ఎవరికీ సంతృప్తి లేదు. ఏ ఒక్కరూ నిజమైన యజమాని కాదు. అందుకే మీరు నిజమైన ప్రభువుని, నిత్యానంద ప్రభువుని యజమానిగా అంగీకరించండి. అప్పుడు మీకు అంతా సంతోషమే. ఇప్పుడు భక్తి వినోద ఠాకూర్ కూడా ఒక కీర్తనలో ఇలా పాడారు.
వైష్ణవ ఠాకూరా తుమారా కుక్కుర్ బోలియా జనా మురే. ఓ వైష్ణవ ఠాకూరా, దయతో నన్ను నీ ఇంటి కుక్కగా అంగీకరించు. నేను ఎలాగూ కుక్కలాగా మాయం సేవిస్తూ ఉన్నాను, వైష్ణవులను కాదు. దయతో నన్ను నీ కుక్కలాగా అంగీకరించు. చూడండి, నువ్వు ఒక వైష్ణవుడికి కుక్కలాగా కాగలిగితే చాడియా వైష్ణవ సేవ నిస్తార్ పాయిచేకేబా. నిత్యానంద ప్రభువు గురువు కనుక నిత్యానంద ప్రభువుకి లేదా ఒక వైష్ణవ ఆచార్యుడికి కుక్కలాగా కాలేకపోతే ఆనందం పొందే ప్రశ్నే లేదు. శ్రీ సంబంధ నాహియార్ వృధా జన్మగేలో శ్రీ బసూబరో దురాచార్. అందువలన నిత్యానంద ప్రభుతో సంబంధం లేకుండా జై నితాయ్ జై గౌరా అని చెప్పలేని వాడు మజీలా సంసార సుఖి. ఈ సమాజము, స్నేహము, ప్రేమ ఇవన్నీ భగవంతుడు మనిషికి ఇచ్చిన వరాలు అని భౌతికత్వంతో సంబంధంగా ఉన్న వాళ్ళు చెప్తారు. దీన్నే మజీలో సంసార సుఖే అంటున్నారు. నిజానికి సంసారంలో ఎటువంటి సుఖము లేదు, అయినప్పటికీ ఆ సుఖం పట్ల మోహితుడవుతూ ఉన్నారు. విద్య కులేకి కోరేబోతారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో నేర్చుకున్న విద్య, గొప్ప కుటుంబంలో జన్మ ఇవేవి మనకు సహాయపడవు. ఎందుకు వీటిని, అసత్యమైన వీటిని ఆమోదిస్తూ ఉన్నారు? మిథ్యా గౌరవము, మిథ్యా అహంకారము మనల్ని తప్పుదారి పట్టించడం వలన అసత్యేర సత్య కొరిమాని. అసత్యమైన ఈ దేహాన్ని, ఉనికి లేనటువంటి దాన్ని యథార్థమైంది అని అంగీకరిస్తున్నాం. కానీ నిత్యానంద ప్రభు ఆశ్రయాన్ని తీసుకుంటే మనకు జ్ఞానం కలుగుతుంది. నరోత్తమ దాస్ ఠాకూర్ సలహా ఏంటి? నిత్యాయేర కరుణ హబే బ్రజే రాధా కృష్ణ పబే ధరో నీతాయ చరణ దుఃఖాని. ఈరోజు నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ దినం. కనీసం ఈ ఒక్కరోజైనా నిత్యానంద ప్రభు యొక్క చరణ కమలాలని స్మరించుకుందాము. నితాయ చరణ సత్య తాహర సేవక నిత్య. నితాయ చరణాలు సత్యము. నితాయ పాద సేవకుడు ఎవరైనా ఆయన విశ్వాసపాత్రమైన కుక్కగా ఉండొచ్చు. దాంతో అతనికి నిత్యము శాశ్వతమైన జీవితం లభిస్తుంది. నిజానికి జీవులందరూ నిత్యులే, అయినప్పటికీ భౌతికమైన వాటితో పోల్చుకుంటూ ఆ విధమైన భ్రమలో ఉండటం వలన మాయకు లోబడి ఉన్నాం. భూత్వా భూత్వా ప్రళీయతే. ఇదంతా అనవసరంగా ఉన్నటువంటి కలవరపాటు. కానీ ఎందుకు ఎవరికి తెలియటం లేదు. నేను ఒక దేహం నుంచి మరొక దేహానికి మారుతూ ఉన్నాను, కానీ ఫలానా దేహానికి వెళ్తాననే గ్యారంటీ ఏమీ లేదు. అందుకనే భగవద్గీత మొట్టమొదటి ఉపదేశము దేహాంతర ప్రాప్తి. దీన్ని అర్థం చేసుకోగల విద్య కానీ జ్ఞానం కానీ వాళ్ళకి లేదు. మహామూర్ఖులు, కానీ వాళ్ళ యూనివర్సిటీలు చదువులు చూసుకుని గర్వపడిపోతూ ఉంటారు. నితాయ్ చరణ సత్య తాహర సేవక. నితాయ్ పద సదా కొరు ఆశ. నితాయ్ పద కమల ఆశ్రయాన్ని సదా ఆశించాలి. నరోత్తమ బడో దుఃఖి. నరోత్తమ దాస్ నిజానికి ఆయన గొప్ప ఆచార్యులు. తనను తాను దుఃఖితుడిగా చెప్పుకుంటూ ఉన్నారు. అది ఆచార్యుల గొప్పతనం. తన అభాగ్యుడు కానప్పటికీ ఆ విధంగా కనపరుచుకుంటూ ఉన్నారు. ఆచార్యులు ఎప్పుడూ దుఃఖితులుగా ఉండరు. కానీ సామాన్యమైన వ్యక్తి స్థానంలోకి వెళ్ళి నరోత్తమ దాస్ ఠాకూరు బడో దుఃఖి అని చెప్పుకుంటున్నారు. నరోత్తమ అంటే నిజానికి నరులలో ఉత్తముడు. ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో ఉత్తముడైన మనిషిగా గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ ఎవరికి సంతోషం ఉండదు, అందరూ దుఃఖితులుగానే ఉంటారు. ఇక్కడ నరోత్తమ బడో దుఃఖి నితాయ్ మోరో సుఖి. నిత్యానందుడు మాత్రమే నన్ను సంతోషంగా ఉంచగలుగుతాడు, లేదంటే ఏ విధంగానూ సాధ్యపడదు. రఘోరంగా చరణీర పాష. అందువలన ఈరోజు నిత్యానంద ప్రభు అవతరించిన రోజు. మనం సదా నిత్యానంద ప్రభువుని ప్రార్థించాలి. దయతో నన్ను నీ ఆశ్రయంలోకి తీసుకో. నేను చాలా దుఃఖంలో, బాధలో ఉన్నాను. నీ చరణాల శరణు పొందగలిగితే నేను ఆనందంగా ఉండగలుగుతాను. అదే నిజమైన ఆనందము. ధన్యవాదాలు.